అర్జున్ గారు మరియు ఆయన సెక్యూరిటీ. హీరో అల్లు అర్జున్ గారు ఆయన సంధ్యా 70mm రావడంతో తన పర్సనల్ సెక్యూరిటీ వారు తోయడం వల్ల ఆ క్రౌడ్ అంతా మీద పడిన భార్య చనిపోయిందని డైరెక్ట్ పేరు అల్లు అర్జున్ గారి పేరే ఇచ్చారు. వాస్తవానికి ఎఫ్ఐఆర్ వేయాలంటే A1గా అల్లు అర్జున్ గారిని వేయాలి. కానీ అక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా మానవతా దృక్పథంతో ఆలోచించిందనే చెప్పాలి. ఎందుకంటే A1గా వేయకుండా A11గా వేశారు ఆయన్ని. సిచ్యువేషన్ జరిగిన వెంటనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయలేదు. మీరు అది కూడా గమనించాలి. సిచ్యువేషన్ జరిగిన వెంటనే అల్లు అర్జున్ గారిని A11గా వేసి సంధ్యా థియేటర్ వాళ్ళనే అరే బాబు మీరే మీ పర్మిషన్ లేదని చెప్పినా సరే మీరు ఎందుకు అల్లు అర్జున్ రానిచ్చారు ఇక్కడికి, తప్పు మీదే అని చెప్పి వాళ్ళలో ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు తప్ప వెంటనే అయితే అల్లు అర్జున్ గారి మీద యాక్షన్ తీసుకోలేదు. వాస్తవాలు ఏంటనేది మనకి ఇప్పుడు తెలిసాయి. కానీ ఆ రోజే తెలుసు రేవంత్ రెడ్డి గారికి అలాగే హైదరాబాద్ సిటీ పోలీస్కి అల్లు అర్జున్ గారు ఎలా బిహేవ్ చేశారు, ఎంత బాధ్యతారాహిత్యంగా బిహేవ్ చేశాడు అనేది ఆ రోజు వాళ్ళకి తెలిసి కూడా నిజంగా ఎక్స్క్యూజ్ చేశారు ఆయన్ని. ఎక్స్క్యూజ్ చేశారు కాబట్టి A11గా పెట్టారండి. A11గా ఉన్న తర్వాత అరెస్ట్ జరిగిన తర్వాత ఓకే పోలీసు వారు వెళ్ళి అల్లు అర్జున్ గారితో మాట్లాడాలనుకున్నప్పుడు వారితో కూడా దురుసుగా ప్రవర్తించారని నిన్న అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. ఒకవేళ ఈయన యాటిట్యూడ్ చూపించి ఉండొచ్చు, అవును నా తప్పులేదు కదా, ఇలాంటివి చాలా జరుగుతాయి కదా, ఏంటి ఈ మాత్రం దానికి మీరు ఎంత చేస్తున్నారేంటని ఏదో యాటిట్యూడ్ చూపిస్తే పోలీసు వారు మళ్ళీ అదే రిపోర్ట్ ఇచ్చారు పైకి. కాబట్టి మేము వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన ఇలాగ అంటున్నాడు, ఇది పరిస్థితి, అసలు ఎక్కడ లెక్క చేయట్లేదు అని చెప్తే వెంటనే గవర్నమెంట్ కోపం వస్తుంది కదా, సరే అరెస్ట్ చేయండి అయితే ఆయన్ని కూడా అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత కూడా లక్కీగా కోర్టు నుంచి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాతే జరిగిందండి అసలు తప్పు. ఇప్పుడు యాక్చువల్గా అయితే A1గా ఈయన్నే పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. కానీ ప్రభుత్వం ఆలోచించింది, ఒక సినీ హీరో కదా, ఆయనకి తెలియకుండా జరిగింది కదా, సర్లే ఎక్స్క్యూజ్ చేద్దామని ఆలోచించినప్పుడు ఎప్పుడైతే బన్నీ గారు జైలుకి వెళ్ళి బయటకు వచ్చారో మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి ఆయన పరామర్శించడం రేవంత్ రెడ్డి గారికి చాలా తీవ్రంగా కోపం తెప్పించింది. నిజంగా కోపం వచ్చే పరిస్థితే కూడా అది. ఎందుకంటే ఒక పక్క తల్లి చనిపోయింది, కొడుకేమో అపస్మారక స్థితిలో అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళని పరామర్శించడానికి ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు వెళ్లకుండా దానికి కారణమైన బన్నీని పరామర్శించటం అది జనాలకి రాంగ్ సంకేతం ఇస్తుందండి. రాంగ్ సంకేతం అంటే ఎలాగో చెప్పమంటారా? ఇప్పుడు అక్కడ బాధితులు ఎవరు? రేవతి గారు అలాగే తేజ. ఈవేళ పరామర్శ బన్నీ గారికి చేయటం మొదలెట్టారు. అప్పుడు పబ్లిక్ ఎలా వెళ్తుందండి? పబ్లిక్ ఎలా వెళ్తుందంటే ఓకే ఇంతమంది హీరోలు వెళ్ళి బన్నీ గారిని పరామర్శిస్తున్నారంటే బన్నీ గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారు, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అనే రాంగ్ సంకేతాలు ప్రజలకు వెళ్తాయి. అక్కడ అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి. ఏ ట్రయల్ కోసం నేను ఆలోచించాను, బన్నీని A1లో పెట్టాల్సింది A11 దాకా ఎక్స్క్యూజ్ చేసాం, వెంటనే అరెస్ట్ చేయాల్సింది సర్లే అని వదిలేసి అరెస్ట్ కూడా మనం లేట్గానే జరిగింది. అయినా కూడా వీళ్ళందరూ వెళ్ళి అతన్ని పరామర్శించి ఏమి మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి వెళ్ళు. అక్కడ కోపం వచ్చింది ఆయనకి. అక్కడ కోపం వచ్చే అసెంబ్లీలో తుక్కురాగొట్టాడు ఆయన. ఏమన్నారండి ఆయన అసెంబ్లీలో? అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు, ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము, ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి, ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఈ వీడియో మీ అందరూ చూసే ఉంటారు, మళ్ళీ ఇదంతా నేను చూపించి ఈ వీడియోలు ఎంత పెంచాలనుకోవట్లేదు. కానీ డీటెయిల్స్లోకి వెళ్తే ఆయన అసలు రావద్దని పర్మిషన్ లేదు, అల్లు అర్జున్ గారు రావద్దని 1కి 2 సార్లు చెప్పారటండి లోకల్ పోలీస్. 1 సారి 2 సార్లు 3 సార్లు రావద్దంటే రావద్దని చెప్పారట. చెప్పినా కూడా ఆయన రావడమే కాకుండా అసలు ఆయన వచ్చిన తీరు కానీ వెళ్ళిన తీరు కానీ చూస్తే నాకు బన్నీ హీరోలో కనిపించలేదండి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే మొన్నే నేను బన్నీకి అనుకూలంగా వీడియో మాట్లాడాను, నాకు బాధ అనిపించింది. ఓ నేషనల్ అవార్డు విన్నర్ని ఇంతలాగా మనం ఇబ్బంది పెడుతున్నామేమో అని చెప్పి మొన్నే మాట్లాడాను. కానీ ఇప్పుడు ఈ వాస్తవాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, దానికి సాక్ష్యాలన్నీ హైదరాబాద్ సిటీ పోలీసు రిలీజ్ చేసిన తర్వాత బన్నీ గారు ఇమ్మీడియట్గా సారీ అన్నీ మూసుకుని నన్ను క్షమించండి, సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను క్షమించండి,
హైదరాబాద్ సిటీ పోలీస్ వారు నన్ను క్షమించండి, తెలంగాణ ప్రజలారా నన్ను క్షమించండి, అల్లు అర్జున్ అభిమానులారా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, తెలియక చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని ఒక్క మాట మీరు చెప్పకపోతే నిజంగా చాలా నష్టపోతారు. మీరు నష్టపోతారు, అల్లు అర్జున్ గారు మరియు ఆయన సెక్యూరిటీ. హీరో అల్లు అర్జున్ గారు ఆయన సంధ్యా 70mm రావడంతో తన పర్సనల్ సెక్యూరిటీ వారు తోయడం వల్ల ఆ క్రౌడ్ అంతా మీద పడిన భార్య చనిపోయిందని డైరెక్ట్ పేరు అల్లు అర్జున్ గారి పేరే ఇచ్చారు. వాస్తవానికి ఎఫ్ఐఆర్ వేయాలంటే A1గా అల్లు అర్జున్ గారిని వేయాలి. కానీ అక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా మానవతా దృక్పథంతో ఆలోచించిందనే చెప్పాలి. ఎందుకంటే A1గా వేయకుండా A11గా వేశారు ఆయన్ని. సిచ్యువేషన్ జరిగిన వెంటనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయలేదు, మీరు అది కూడా గమనించాలి. సిచ్యువేషన్ జరిగిన వెంటనే అల్లు అర్జున్ గారిని A11గా వేసి సంధ్యా థియేటర్ వాళ్ళనే, అరే బాబు మీరే, మీ పర్మిషన్ లేదని చెప్పినా సరే మీరు ఎందుకు అల్లు అర్జున్ రానిచ్చారు ఇక్కడికి, తప్పు మీదే అని చెప్పి వాళ్ళలో ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు తప్ప వెంటనే అయితే అల్లు అర్జున్ గారి మీద యాక్షన్ తీసుకోలేదు. వాస్తవాలు ఏంటనేది మనకి ఇప్పుడు తెలిసాయి, కానీ ఆ రోజే తెలుసు రేవంత్ రెడ్డి గారికి అలాగే హైదరాబాద్ సిటీ పోలీస్కి అల్లు అర్జున్ గారు ఎలా బిహేవ్ చేశారు, ఎంత బాధ్యతారాహిత్యంగా బిహేవ్ చేశాడు అనేది ఆ రోజు వాళ్ళకి తెలిసి కూడా నిజంగా ఎక్స్క్యూజ్ చేశారు ఆయన్ని. ఎక్స్క్యూజ్ చేశారు కాబట్టి A11గా పెట్టారండి. A11గా ఉన్న తర్వాత అరెస్ట్ జరిగిన తర్వాత ఓకే పోలీసు వారు వెళ్ళి అల్లు అర్జున్ గారితో మాట్లాడాలనుకున్నప్పుడు వారితో కూడా దురుసుగా ప్రవర్తించారని నిన్న అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. ఒకవేళ ఈయన యాటిట్యూడ్ చూపించి ఉండొచ్చు, అవును నా తప్పులేదు కదా, ఇలాంటివి చాలా జరుగుతాయి కదా, ఏంటి ఈ మాత్రం దానికి మీరు ఎంత చేస్తున్నారేంటని ఏదో యాటిట్యూడ్ చూపిస్తే పోలీసు వారు మళ్ళీ అదే రిపోర్ట్ ఇచ్చారు పైకి. కాబట్టి మేము వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన ఇలాగ అంటున్నాడు, ఇది పరిస్థితి, అసలు ఎక్కడ లెక్క చేయట్లేదు అని చెప్తే వెంటనే గవర్నమెంట్ కోపం వస్తుంది కదా, సరే అరెస్ట్ చేయండి అయితే ఆయన్ని కూడా అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత కూడా లక్కీగా కోర్టు నుంచి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాతే జరిగిందండి అసలు తప్పు. ఇప్పుడు యాక్చువల్గా అయితే A1గా ఈయన్నే పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి, కానీ ప్రభుత్వం ఆలోచించింది ఒక సినీ హీరో కదా, ఆయనకి తెలియకుండా జరిగింది కదా, సర్లే ఎక్స్క్యూజ్ చేద్దామని ఆలోచించినప్పుడు ఎప్పుడైతే బన్నీ గారు జైలుకి వెళ్ళి బయటకు వచ్చారో మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి ఆయన పరామర్శించడం రేవంత్ రెడ్డి గారికి చాలా తీవ్రంగా కోపం తెప్పించింది. నిజంగా కోపం వచ్చే పరిస్థితే కూడా అది. ఎందుకంటే ఒక పక్క తల్లి చనిపోయింది, కొడుకేమో అపస్మారక స్థితిలో అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళని పరామర్శించడానికి ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు వెళ్లకుండా దానికి కారణమైన బన్నీని పరామర్శించటం అది జనాలకి రాంగ్ సంకేతం ఇస్తుందండి. రాంగ్ సంకేతం అంటే అలాగే చెప్పమంటారా? ఇప్పుడు అక్కడ బాధితులు ఎవరు? రేవతి గారు అలాగే తేజ. ఈవేళ పరామర్శ బన్నీ గారికి చేయటం మొదలెట్టారు. అప్పుడు పబ్లిక్ ఎలా వెళ్తుందండి? పబ్లిక్ ఎలా వెళ్తుందంటే ఓకే ఇంతమంది హీరోలు వెళ్ళి బన్నీ గారిని పరామర్శిస్తున్నారంటే బన్నీ గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారు, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అనే రాంగ్ సంకేతాలు ప్రజలకు వెళ్తాయి. అక్కడ తెక్కర అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి. ఏంట్రా వీళ్ళ కోసం నేను ఆలోచించాను, బన్నీని A1లో పెట్టాల్సింది A11 దాకా ఎక్స్క్యూజ్ చేసాం, వెంటనే అరెస్ట్ చేయాల్సింది సర్లే అని వదిలేసి అరెస్ట్ కూడా మనం లేట్గానే జరిగింది. అయినా కూడా వీళ్ళందరూ వెళ్ళి అతన్ని పరామర్శించి ఏమి మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి వెళ్ళు. అక్కడ కోపం వచ్చింది ఆయనకి. అక్కడ కోపం వచ్చి అసెంబ్లీలో తుక్కురాగొట్టాడు ఆయన. ఏమన్నారండి ఆయన అసెంబ్లీలో? అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఈ వీడియో మీ అందరూ చూసే ఉంటారు, మళ్ళీ ఇదంతా నేను చూపించి ఈ వీడియోలు ఎంత పెంచాలనుకోవట్లేదు. కానీ డీటెయిల్స్లోకి వెళ్తే ఆయన అసలు రావద్దని పర్మిషన్ లేదు, అల్లు అర్జున్ గారు రావద్దని 1కి 2 సార్లు చెప్పారటండి లోకల్ పోలీస్. 1 సారి 2 సార్లు 3 సార్లు రావద్దంటే రావద్దని చెప్పారట. చెప్పినా కూడా ఆయన రావడమే కాకుండా అసలు ఆయన వచ్చిన తీరు కానీ వెళ్ళిన తీరు కానీ చూస్తే నాకు బన్నీ హీరోలో కనిపించలేదండి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే మొన్నే నేను బన్నీకి అనుకూలంగా వీడియో మాట్లాడాను,
నాకు బాధ అనిపించింది. ఓ నేషనల్ అవార్డు విన్నర్ని ఇంతలాగా మనం ఇబ్బంది పెడుతున్నామేమో అని చెప్పి మొన్నే మాట్లాడాను. కానీ ఇప్పుడు ఈ వాస్తవాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, దానికి సాక్ష్యాలన్నీ హైదరాబాద్ సిటీ పోలీసు రిలీజ్ చేసిన తర్వాత బన్నీ గారు ఇమ్మీడియట్గా సారీ అన్నీ మూసుకుని నన్ను క్షమించండి, సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను క్షమించండి, హైదరాబాద్ సిటీ పోలీసు వారు నన్ను క్షమించండి, తెలంగాణ ప్రజలారా నన్ను క్షమించండి, అల్లు అర్జున్ అభిమానులారా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, తెలియక చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని ఒక్క మాట మీరు చెప్పకపోతే నిజంగా చాలా నష్టపోతారు. మీరు నష్టపోతారు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా నష్టపోద్ది.